నమస్తే అండి. నేను ఈరోజు మీకు దోసకాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దోసకాయలు మంచిగా కడిగి మీద తొక్క తీసి చేదు లేకుండా చూసుకొని మొత్తం కట్ చేసుకొని పెట్టుకొని కొన్ని పచ్చిమిరపకాయలు తుంచి వేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి బాగా కలపాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక కొంచెం దూరగా వేగిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు కట్ చేసుకున్న ముక్కల్ని వేసి బాగా కలపాలి. కొంచెం మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత కొంచెం వెల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ చేసుకోవాలి. బాండిలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి బాగా పోపు అయిన తర్వాత కొన్ని వెల్లిపాయలు వేసి బాగా పోపు అయిన తర్వాత దోరగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలపాలి. పోపు అయిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. పసుపు వేస్తే రంగు, కలరు, రుచి బాగా వస్తుంది. పోపులో వేసినప్పుడు ఈ పోపును దోసకాయ పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, దోసకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడన్నంలో తింటే ఇది గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని రోజులు 10 రోజులైనా ఉంటుంది. బాగుంటుంది కాబట్టి 2 రోజులలోనే అయిపోతుంది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బయట అయితే 2 రోజులు ఉంటుంది. మీకు ఇది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.